నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి కుటుంబము దేవుని బాటలో అనే అంశం మీద అత్త కోడళ్ళ అనుబంధం అని నేను అంటాను. మరి అత్త కోడళ్లకు ఉన్న ఆ బాంధవ్యాన్ని వివరించాలని, దేవుని చిత్తంలో ఏ విధంగా అత్త కోడలు మెలగాలని, అత్త కోడళ్ళు సంతోషంగా ఉంటే ఇల్లంతా పండుగ కదా. అత్త నెమ్మది ఉండాలి, కోడలు సంతోషంగా ఉండాలి. దట్ ఇస్ అన్ ఆర్ట్. నన్ను అడిగితే అదొక పెద్ద మరి నైపుణ్యంతో గల పని అది. ఆ ఇంటి ఆవిడ మరి కొత్తగా వచ్చిన కోడల్ని ఏ విధంగా ఆమె స్వాగతిస్తుంది, మరి ఏ విధంగా ప్రేమగా మెలగాలి, మరి ఆమెను అర్థం చేసుకోవాలి. మరి అంటే కోడలు ఒక కొత్త మెంబర్ ఇంటికి వచ్చినప్పుడు అంటే షీల్ బి హాఫ్ హర్ ఏజ్. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఈ అత్తకు సగటు ఏజ్ ఉంటుంది కోడలు, ఈ అత్త అనుభవంలో కూడా సగం ఉంటుంది. అంటే ఆమెకు ఒక కుటుంబంలో ఉండి మరి కాపురం చేసి పిల్లలు కానీ ఒక భర్త దగ్గర ఎలా ఉండాలి, అత్త దగ్గర ఏమి ట్రైనింగ్ లేకుండా వస్తుంది కదా. సాధారణంగా మనం ఏదైనా పెద్ద ఉద్యోగంలో ట్రైనింగ్ ఇస్తారు, నెల ట్రైనింగ్, 6 నెలల ప్రొబేషన్ అంటారు. ఇక్కడ అత్త ఇంటికి అడుగు పెట్టడం అంటే ఏ ట్రైనింగ్ లేకుండా, అంటే తల్లి చెప్పిన బోధ మాత్రం గుర్తుంటుంది. ఆమె అలాగూ అమాయకంగా అడుగు పెడుతుంది. నేను ఈ వాక్యం అత్త కోడళ్ళది ధ్యానిస్తున్నప్పుడు నేను ఎట్లా కోడలుగా మా అత్తగారి ఇంటికి నేను అడుగు పెట్టినాను, అదంతా ఫ్లాష్ బ్యాక్ వచ్చింది నాకు. అంటే నాకు ఏం తెలియదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబం వేరు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. మాదేమో దైవజనుని కడుపులో పుట్టినాను, దేవుని అంత భయభక్తులు గల కుటుంబం. వీళ్ళదేమో అంత వ్యాపారస్తులు. వాళ్ళ కుటుంబంలో అడుగుపెట్టడానికి నాకు అసలు ఐ వాజ్ వెరీ నర్వస్. అది కూడా నేను హైదరాబాద్లో పెళ్ళైన తర్వాత నేను 20 రోజులు ఇక్కడ ఉన్నాను. అత్తగారి ఇంటికి అయ్యగారు తీసుకెళ్ళినాడు. అప్పుడు ఏం చేయాలో నాకేం తెలియదు అనమాట, అమాయకం అనమాట. 24 ఏళ్ళు ఉంది. అయితే ఇలాగ మరి వెళ్తున్నాం, నేను ఒకదాన్నే వెళ్ళినాను, నాకు పక్షాన కూడా ఎవరు లేరు. అయితే మా అత్తగారు అక్కడ నిలబడి వెయిట్ చేస్తూ ఉందనమాట. ఆమె రాలేదు. అంతే, అంత ఘనము ప్రాపర్టీ అది ఇది అంతా వదిలి రారు వాళ్ళు. మామగారు కొంతమంది 4-5 బంధువులు మాత్రం మా వివాహానికి వచ్చినారు. అయితే నాకు తెలియదు ఏం చేయాలా. మరి ఆమెను చూసినప్పుడు ఏం చేయాలా నాకు తెలియదు. చూస్తే చాలా గంభీరమైన పర్సనాలిటీ. ఆమె టాల్, చక్కగా అందంగా ఉంది, ఆరోగ్యంగా ఉన్నది. మరి ఇంత పొడుగు వెంట్రుకలు ఆమెకు. ఆమె చూసిన దూరం నుండి చూస్తేనే అంటే కొద్దిగా నడవాలన్నమాట. ఒక 10 నిమిషాలు నడిచి ఆమె దగ్గరికి రావాలి. లేనది కేరళలో అట్నే ఉంటాయి, అన్ని పచ్చదనాలు, మధ్యలో ఒక పాత ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తున్నాం. కారు వాకిట్ల దాకా రాకపోయేది. నేను వెళ్ళిన ఆ దినాల్లో కార్ వాజ్ నాట్ కమింగ్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద హౌస్, సో వీ హ్యాడ్ టు వాక్ ఎ లిటిల్. అప్పుడు నేను అయ్యగారిని అడిగిన, ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి, నేను నాకు కొద్దిగా ప్రొసీజర్ చెప్పు, ఏం చేయాలి అంటే మా అయ్యగారు కొద్దిగా వ్యంగ్యంగా అన్నాడు, ఏం చేస్తావు చూడగానే నువ్వు గట్టి పట్టుకొని ముద్దు పెట్టమన్నాడు. అయితే నేను నిజమే అనుకున్నాను, చిన్నదాన్ని, నాకు ఇవన్నీ మాటలు నాకు తెలియదు అనమాట. అప్పుడు చాలా అమాయకంగా ఉన్నా. అయితే సరే అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళినాడు. అప్పుడు నేను నిజంగానే ఆమెను బట్టి గట్టిగా ముద్దు పెట్టిన. మరి ఆమెకు అది నచ్చిందో లేదో, కొద్దిగా ఇట్లా అంటే ఆమె పెత్తనం, ఆమె గంభీరత చూసి నేను బెదిరిపోయినాను. తర్వాత ఇంటిలో అడుగు పెట్టేటప్పుడు కుడికాలు అంటే నేను కుడేదో ఎడమేదో మర్చిపోయినా. నాకు అస్సలు తెలియడం లేదు. రైట్ హ్యాండ్, మా అయ్యగారు ఇట్లా గిలుతున్నాడు నన్ను, రైట్ పెట్టు అంటే సాంప్రదాయపరమైన కుటుంబం ఇది. మనలాగా విశ్వాసము, వాక్యము, పాటలు, ప్రార్థన, ఆరాధన అలాంటి స్టైల్ కాదు ఇది. ఇదంతా ఏం చేసినా చాలా మరి ట్రెడిషనల్గా ఉంటుంది, ప్రతి అడుగు ట్రెడిషనల్గా ఉంటుంది. మొత్తానికి నేనైతే కుడే పెట్టినట్టున్నా, నాకు తెలియదు, ఏదో ఒకటి పెట్టినాను. వెళ్ళిన తర్వాత
ఒక్క లుక్ ఇచ్చింది చూసుకో, మై గాడ్ ఎంత పవర్ఫుల్ ఐస్ అంటే ఇట్లా చూసింది. చూస్తే నేను బెదిరిపోయాను అనమాట, ఏంటి ఇట్లా చూస్తుందని. ఆమె ఏం చూసిందంటే నా మెడ మీద నగలు ఎన్ని ఉన్నాయి, నేను ఎన్ని తెచ్చినాను ఏంటి. అయితే మళ్ళీ ఆమె నాకు అర్థమైంది, షీఈ్ లుకింగ్ ఎట్ మీ. నేను సింపుల్గా ఉన్నాను అనమాట. అయితే మరి అట్లా చూసేసింది. దాని తర్వాత నా పెట్టెలు అన్నీ చూసింది. అంటే వాళ్ళు ప్రిట్టి రిచ్ అయినా కానీ ఎందుకు అని అనుకున్నాను. అంటే ఆమెకు ఒక మరి సంతృప్తి అలాగొచ్చేదేమో, నా కోడలు ఇంత బంగారం తెచ్చింది, ఇంత ఆస్తి తెచ్చింది, ఇంత పట్టుబట్టలు తెచ్చిందని అలాంటి మనస్తత్వము చెప్పలేదు, ఆమె ప్రకటించలేదు, నాకు అర్థమైపోయింది. అయితే ఆమె దగ్గర ఎలాగుండాలి అని నా తల్లి ముందే చెప్పింది. ఎట్లంటే వాళ్ళంతా సాంప్రదాయపరమైన కుటుంబము, మనలా కాదు, మనమంతా దేవుని మీద ఆధారపడే వాళ్ళం. నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత నీవు మరి ఇక్కడ ప్రవర్తించినట్టు ప్రవర్తించొద్దు, చాలా అణిగి మణిగి ఉండాలి, అనుకోగలిగి ఉండాలి, మీ అత్తకు ఎదురు మాటలు మాట్లాడకూడదు, మరి నీకు ఆ కేరళ స్టైల్ ఆఫ్ పనులు ఏమి రావు, అక్కడంతా వంటకం కూడా డిఫరెంట్ ఉంటుంది. అయితే మరి అవన్నీ నీకు రావు కాబట్టి గమ్మున అత్త వెనక నిలబడు. ఆమె 4 గంటలకు లేస్తే నువ్వు 3 గంటలకు లేవు, సిద్ధపడుతూ ఉండు, పోయి వెనక నిలబడు, పని చేయకుండా పొరలే, అది ఇది అందిస్తూ అలాగ ఉండు, మరి ధిక్కారం చూపెట్టొద్దు, అవి ఇవి అని చెప్పింది. అదంతా నాకు, నేను పెరిగిన వాతావరణం అట్లా కాదు, టోటలీ డిఫరెంట్. నేను స్కూల్లో లీడర్ ఉంటుంటే మళ్ళీ ఇంట్లో కూడా చాలా గారాభంగా పెంచినారు, అన్నిటికీ ఎదురుజావు చెప్పేదాన్ని. మరి పోయి మొత్తం టోటల్ ఓల్డ్ ఫేస్ చేంజ్ అంటే అడ్జస్ట్ చేయడం చాలా కష్టం. కానీ అమ్మ ప్రార్థనల ద్వారా నేను అక్కడ మరి నెగ్గగలిగినానని చెప్పాలి. కానీ ఐ రియల్లీ అడ్మైర్ మై మదర్ ఇన్ లా. మరి ఇంత వయసు వచ్చింది, 46 సంవత్సరాలు అయింది మా వివాహమై. అయినా 3 గ్రేట్ ఉమెన్ ఐ అడ్మైర్ ఇన్ మై లైఫ్ ఈజ్ మై మదర్ ఇన్ లా, మై మదర్ అండ్ మై సిస్టర్. అంటే ఈ 3 స్త్రీలు నేను చాలా గొప్పతనం చూసినాను. అందుకే ఎప్పుడు వారు నాకు ముందుంటారు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ క్రమము, వాళ్ళ జీవిత విధానాలు, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ సిన్సిరిటీ, హౌ దే స్ట్రగుల్ ఫర్ ద ఫ్యామిలీ, మరి వారి మాటలు, ఇవన్నీ నాకు గుర్తొస్తుంది. అంటే ఆదర్శప్రాయమైన 3 మహిళలు నా జీవితంలో ఉన్నారు. అది దాంట్లో ఒక అత్తగారు, ఆమె మాటలు కూడా చెక్కినట్టు ఉండేదన్నమాట. అనవసరంగా ఒక్క మాట మాట్లాడదు. ఆమె మాట్లాడిందంటే అంతే సంగతి. అంటే కుటుంబం ఆమె నియంత్రణలో ఉండేది. మళ్ళా మామగారికి అణుకో చూపెట్టేది, హీఈస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. మళ్ళీ కుమారులు 4, చెరియన్ గారే ఈ 4 అన్నదమ్ముల పుట్టాయన. ఇక ఇమాజిన్ చేయండి వాళ్ళు ఎట్లున్నారు, అజానుభావులు అనమాట. మళ్ళా ఆడపిల్లలు 2, అంటే పెద్ద కుటుంబం వాళ్ళది. అయితే దాంట్లో మరి నాకు చాలా కష్టం అయ్యేది అనమాట. అటు తిరుగుతా ఇటు తిరిగినా వాళ్ళ చూపులన్నీ నా మీదే ఉండేది. ఒక 14 రూమ్లు ఉండేది. అంటే వాళ్ళు బిజినెస్ పీపుల్ కదా, అంతా స్టోర్ హౌసెస్ అంతా ఉండేది. నాకు మొట్టమొదటి రోజైతే నేను దారి తప్పిపోయినా ఇంట్లో. ఎందుకంటే ఎక్కడి నుండి వచ్చినా మళ్ళీ ఎక్కడ పోతున్నా తెలియలేదు. అప్పుడు మరి అయ్యగారు కూడా నా గురించి ఏమనుకుంటాడో అదొక టెన్షన్ ఉండేది. ఈ మొద్దు పిల్లన ఏంటి, ఇల్లు కూడా తెలియదా, ఈ రూమ్ నుండి ఆ రూమ్ పోవాలని తెలియదా అని అనుకుంటాడేమో, చెప్పకపోయేదాన్ని. అలాగూ అంటే ఇవన్నీ గుర్తొచ్చింది ఈరోజు. అత్త కోడళ్ళు కుటుంబంలో ఏ విధంగా ఉండాలంటే చాలా అనుభవాలు దేవుడు ఇచ్చినాడు, నేర్చుకున్నాను. ఒక కోడలుగా, ఒక అత్తగా కూడా దేవుడు నన్ను చేసి 2 కోడళ్ళని ఇచ్చినాడు. హౌ టు హ్యాండిల్ మదర్ ఇన్ లా పొజిషన్ యాజ్ వెల్ యాజ్ ఏ డాటర్ ఇన్ లా పొజిషన్. తర్బీదై మరి దేవుని అనుగ్రహంతో మీ ముందు ఇలాగ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను ఒకటే చెప్పగలను ఏంటంటే, అత్తైనా కోడలైనా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. తర్వాత ఆమె కుటుంబానికి చేసే ప్రయత్నాలన్నీ దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ మదర్ ఇన్ లా, దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ డాటర్ ఇన్ లా. వీఆర్ స్ట్రైవింగ్ ఫర్ పర్ఫెక్షన్ డిపెండింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇద్దరు కూడా కుటుంబంలో అత్తైన కోడలైన చాలా ప్రధాన పాత్ర పోషిస్తారని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ద పైవాటల్ రోల్ ఆఫ్ ఏ మదర్ ఇన్ లా అండ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఏ డాటర్ ఇన్ లా హ్యాస్ టు ప్లే. అంటే ఈ కొడుకు మధ్యలో ఉంటాడు, ఈమెకు కొడుకు, ఈమెకు భర్త, శాండ్విచ్ అయిపోతాడు అనమాట. భార్య మాట వినాలన్నా, తల్లి మాట వినాలన్నా, తల్లి చెప్పినట్టు వినాల్సి వస్తుంది. పుట్టి పెరిగి పెంచి పెద్ద చేసింది, తల్లిని గౌరవించాలా. ఇప్పుడు కొత్తగా కాపురానికి వచ్చిన భార్య సగటు శరీరం, ఆమె మాట వినాలి. అంటే నాకు అనిపిస్తుంది ఈ పురుషుడు చాలా జుడిషియస్ బ్యాలెన్స్, అటు బ్యాలెన్స్ చేయాలి, ఇటు బ్యాలెన్స్ చేయకుంటే హీ విల్ అటర్లీ ఫ్లాప్. ఎందుకంటే అలాగూ మరి మనస్పర్ధనలు, దుఃఖము లేక మాటకు మాట,
ఇలాంటివన్నీ కుటుంబంలో ప్రవేశించే అవకాశాలు ఉంది. మరి దే హ్యావ్ టు డ్రైవ్ కేర్ఫుల్లీ అన్నమాట. చాలా సున్నితమైన ఒక మరి కార్యం ఇది. ఎందుకంటే అత్త పంతం బట్టి అన్నీ ఆమె నియంత్రణలో ఉండాలి, అధికారం చెలాయించాలంటే అక్కడ అసమాధానమే వస్తుంది. బట్ ఇఫ్ షీ కెన్ అక్సెప్ట్ ద డాటర్ ఇన్ లా, ఒక బిడ్డలాగా ఆమె స్వాగతించి ఆమెను మంచి తరబీదు ఇచ్చి మరి కుటుంబం గురించి ఉన్న కార్యాలన్నీ ఆమెకు వివరించి చక్కగా నేర్పరితనం ఇచ్చి మంచిగా ఆమెను ఆదరిస్తే తప్పకుండా షీల్ కమ్ అవుట్ ఎమర్జ్ యాజ్ ఎ వెరీ గ్రేట్ హౌస్ వైఫ్. అంటే అది కూడా ఒక పెట్టుబడి నన్ను అడిగితే. ఇప్పుడు అత్త పోరు అంటారు, అత్త పోరు ఎందుకంటారు? ఈ అత్త పోరు అన్నప్పుడు అత్త ఆ వచ్చిన కుమార్తెను తన బిడ్డలాగా చూడకపోతే తప్పకుండా సమస్యలు ఎదురవుతుంది. అంటే షీ షుడ్ లవ్ హర్ డాటర్ ఇన్ లా యాజ్ హర్ ఓన్ డాటర్. సొంత కుమార్తెలాగా ప్రేమిస్తేనే అక్కడ పర్ఫెక్ట్ పీస్ ఉంటుంది. ఆమె ఒకవేళ తారతమ్యం చూపెట్టి కొడుకుని ఎక్కువగా దగ్గర తీసి కోడలను దూరం చేసి వాళ్ళ మధ్యలో అగాధం సృష్టించి మరి ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకు ఈ కొత్తగా వచ్చిన కోడలకు వాళ్ళ మధ్యలో కూడా యూనిటీ ఆమె వర్కౌట్ చేయకుంటే, ఐకమత్యం ప్రేమ బిల్డప్ చేయకుంటే మాత్రం ఇల్లంతా మరి అసమాధానంగా మారే అవకాశం ఉంది. అంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద ఉమెన్ ఆఫ్ ద హౌస్. మరి దేవుడు అట్టి జ్ఞానము ఆ స్త్రీకి ఇవ్వాలి. కొన్ని కుటుంబాలు ఈజీగా విడిపోతుంది. వివాహం 2-3 నెలల్లో ఆ కొత్త పెళ్లి పిల్లకు అడ్జస్ట్ కావడం కష్టమైపోతుంది. ఎందుకంటే ఈ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఆ అత్త చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఈమె ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇది చేయాలి. ఆమె అల్లారు ముద్దుగా పెరిగింది. ఆమెకు పని రాదు. పని రాకుంటే ఈమె నేర్పియాలి, ప్రేమతో నేర్పియాలి. అన్నిటికీ తప్పుపడితే మరి నీవే సఫర్ అవుతావు. నీ కుమారుని కుటుంబము దెబ్బతింటుంది. అది మర్చిపోవద్దు. అత్తలారా దేవుని మాట వినండి. ఎందుకంటే మీరు చాలా ప్రెషర్ పెడితే మాత్రం ఆధునికపరమైన యవన స్త్రీలు నిలవలేరు. వాళ్ళకి ఎప్పుడు స్వాతంత్రం కావాలి, వాళ్ళ సొంత కార్యాలు జరగాలి. అంటే వాళ్ళకి అంత జ్ఞానము, అంత పాత పద్ధతులు తెలియదు వాళ్ళకు. ఒక కుమారుడు ఈజీగా ఇంత చెట్టంత పెరగలేదు. వాళ్ళని కష్టపడి పెంచినారు. ఆ కుమారుని నాకు శిరస్సుగా ఇచ్చినారు. ఆ తల్లిదండ్రులు కష్టపడి పెంచి పెద్ద చేసిన కుమారుడు నా మాంగళ్య జీవితానికి మూల పురుషుడు. ఆయన సమస్తమై ఉన్నాడు, నా ఇంటికి యజమానుడు. నేను అతన్ని ఊరికే పొందుకోలేదు. మరి దట్స్ వై ఐ హ్యావ్ టు కేర్ ఫర్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అంటే నా భర్త ఇంటిని కూడా నేను ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, వారి సాంప్రదాయం ప్రకారం నేను అడ్జస్ట్ అయిపోవాలి, వారి కొరకు నేను పిల్లలను కనాలి, ఆ కుమారుని కుటుంబాన్ని నిలబెట్టాలి, వంశం ఉద్ధరించడానికి నేను వచ్చినాను. నా కుటుంబము నా వారిని అందరినీ వదిలిపెట్టి వీరిని నమ్మి నేను వచ్చినాను. అంటే అక్కడ కూడా యూ హ్యావ్ ఎ రోల్ ప్లే, డాటర్ ఇన్ లా. నువ్వు కూడా నీకు తెలిసి ఉండాలి నువ్వు ఎందుకు ఈ వివాహం ద్వారా ఈ క్రొత్త కుటుంబానికి అడుగుపెట్టినావు. అది దేవుని ప్రణాళిక. అది గాడ్ హ్యాస్ intended, it's the will of God that you should be the daughter-in-law of that house and you should have that parents as your in-laws. కాబట్టి అలాంటి ఒక మంచి అర్థము మరి వివాహం అనే వ్యవస్థ మీద నీకు అవగాహన ఉంటే, దేవుడు ఎందుకు ఇలా ప్లాన్ చేసినాడు అనే అవగాహన ఉంటే తప్పకుండా నువ్వు అన్నిటినీ జయించగలుగుతావు. అంటే ఇఫ్ యూ గో అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, నథింగ్ విల్ బీ ఇంపాసిబుల్ టువర్డ్స్ యూ. ఏదైనా ప్రేమగా మెలిగిన చోట, ఐకమత్యం కొరకు ప్రయాసపడే చోట దేవుని దీవెనలు రాక మానవు. ఎందుకంటే వెన్ యూ లిసన్ టు గాడ్స్ వర్డ్ ఓన్లీ యూ విల్ బీ ఇన్హెరిటింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఆ వాగ్దానాలు ఏవైనా పరిశుద్ధ గ్రంథంలో నీకు భవిస్తాయి అంటే నువ్వు తప్పకుండా దేవుని వాక్యానికి లొంగిపోవాలి, పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, వారికి విరోధంగా ఏ ప్రయత్నం చేయొద్దు, భర్తను అర్థం చేసుకోవాలి, మరి ఆ భర్తను ప్రేమించాలి, మరి లోబడాలి, భర్తను నీకు ఇచ్చిన తల్లిదండ్రులను కూడా గౌరవించాలి. దేర్ ఇస్ సెకండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్ అనుకోవాలి. అలాగూ గౌరవ మర్యాదలు చేస్తూ ఆ ఇంటి క్షేమం కొరకు నువ్వు ప్రయాసపడితే నీ ప్రయాసం దేవుడు చూస్తాడు, తప్పకుండా నీకు సంతానం ఇస్తాడు, నిన్ను నమ్ముతాడు. చూడండి, వెన్ వీ డూ అవర్ వర్క్ ప్రాపర్లీ గాడ్ ట్రస్ట్స్. అదే ఉపమానాలు కూడా ప్రభువు చెప్తాడు కదా, నువ్వు కొద్దిలో నువ్వు నమ్మకం చూపెడితే నీకు దేవుడు గొప్ప కుటుంబాన్ని ఇచ్చి నీ పేరు ప్రఖ్యాతి అంతా మరి దేవుడు అధికం చేస్తాడు. అంటే యుల్ గెట్ ఎ వెరీ గుడ్ నేమ్ అట్ యువర్ ఇన్లాస్ ప్లేస్. దేవుని దృష్టికి మనుషుల దృష్టికి నీవు మరి యోగ్యురాలుగా
దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. ఆశీర్వదింపబడిన స్త్రీగా నువ్వు ఉండగలుగుతావు. లేదు అని అంటే ఇఫ్ యూ డోంట్ నో ఆల్ దీస్ టెక్నిక్స్ యు ఆర్ బౌండ్ టు ఫెయిల్. నువ్వు అత్తింటా సరిగా ఉండవు, పుట్టినింటా సరిగా ఉండవు, మెట్టినింటా సరిగా ఉండవు. అంటే ఇది ఒక ఆర్ట్. నన్ను అడిగితే ఆర్ట్ ఇది జ్ఞానం. ఇది అందుకే జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది, ఇల్లు కట్టుకుంటుంది. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎగ్జాంపులరీ మదర్ ఇన్ లా, ఎగ్జాంపులరీ డాటర్ ఇన్ లా ఎవరు అనుకుంటున్నారు మీరు? మనకందరికి తెలుసు నయోమి, షీజ్ మాదిరికరమైన అత్త అని. మరి రూత్ ఒక మాదిరికరమైన కోడలని. మరి పరిశుద్ధ గ్రంథంలో అత్త లేని స్త్రీ ఎవరు? ఆమెకు అత్త లేకుండేది. ఆమెకు అత్త లేకుండే, రెడీమేడ్ భర్త దొరికినాడు. బా క్లూ ఇస్తేనే అర్థమవుతుంది కదా. సరే, మరి అవ్వకు అత్త లేకుండే. మరి అత్త ఉండడమే ఒక అదృష్టం, ఒక భాగ్యం అని నేను ఆలోచిస్తున్నాను. ఏంటంటే నువ్వు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అత్త లేదు, కొన్నిసార్లు అత్త ఉండదు, అత్త మరణించి ఉంటుంది. అత్త లేని ఇంటికి నువ్వు వెళ్తే అది దురదృష్టకరం. ఎందుకంటే యూ డోంట్ నో ద పిక్చర్ ఆఫ్ ద ఎంటైర్ హౌస్. అది ఎలా నడుస్తుంది, దాని పద్ధతులు ఏంటి, ఆ ఇంటి క్రమం ఏంటి, ఏమీ తెలియదు. అత్త ఉంటేనే మంచిది. అత్త నీకు ఒక టార్చ్ లాగా ఉంటుంది, అన్నీ నేర్పిస్తుంది నీకు, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా పనులు చేయాలి. ఒక గైడింగ్ స్టార్ లాగా ఉంటుంది. చాలామంది అత్తలు చాలా మంచి ప్రవర్తన గలవారు ఉన్నారు, తల్లిలాగా చూసుకునేవారు చాలామంది ఉన్నారు. మనం అత్త అనగానే ఆమె మీద బ్యాడ్ ఇంప్రెషన్ అవసరం లేదు. అయితే అత్త ఉండడం మంచిది. అత్త ఆయుస్ కొరకు, అత్త మరి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయడం కూడా మంచిది. మరి డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్వేస్ బ్యాడ్ థింగ్స్. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు చక్క చేస్తాడు అనకే ఒక నిరీక్షణ ఉండాలి. మరి కొందరు అత్తలు అలా లేరు. కొందరు అత్తలు చాలా పెత్తనం చలాయిస్తారు. కొడుకు కోడలు కలిసి ఉండడం కూడా వారికి ఇష్టం ఉండదు. కలిసి ఎక్కడ తయారైపోతుంటే కూడా వీళ్ళు కళ్ళు ఎర్ర చేసుకుంటారు. అంటే లేనిపోని మరి ఆంక్షలు పెడతారు. ఆ పిల్లలు మంచిగా ఎదగని, చక్కగా ఉండని, మరి సంతోషంగా ఉండడం వారు చూసి కూడా వాళ్ళకు ఓరవలేనితనం వస్తుంది. అది చాలా తప్పు నన్ను అడిగితే. ఎందుకు నేను ఎప్పుడు అనుకుంటాడు, యూ హ్యాడ్ యువర్ షేర్ ఆఫ్ లైఫ్. నువ్వు పెళ్ళైంది, నువ్వు ఇన్ని సంవత్సరాలు 40-50 సంవత్సరాలు నీ భర్తతో కాపురం చేసి చక్క పిల్లలు కన్నావు, మంచిగా చక్కని కుటుంబస్తురాలుగా ఉన్నావు. మరి నీ కోడలు వచ్చినప్పుడు కోడలు కొడుకుకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? వాళ్ళు కూడా నెమ్మదిగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి. మధ్య మధ్యలో పోయి జోక్యం చేసుకొని వారి జీవితాలన్నీ నాశనం చేసే స్త్రీలు కూడా ఉన్నారు. వై డూ ఇంట్రూడ్ ఇన్ టు దేర్ ఫ్యామిలీ అఫేర్స్? దే హ్యావ్ లెట్ దెమ్ హ్యావ్ దేర్ ప్రైవసీ. యూ క్యాన్ గైడ్ దెమ్ టు ద రైట్ డైరెక్షన్. వారు తప్పుటడు చేసినప్పుడు చెప్పొచ్చు, కానీ మరీ జోక్యం చేసుకొని కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, తయారైతే తప్పు, అటుపోతే తప్పు, ఇటుపోతే తప్పు, ఇదంతా చాలా దరిద్ర స్థితికి తీసుకొని వస్తుంది. నేను ఎందుకంటే దేవుని అనుగ్రహం పోగొట్టుకుంటావు, మనుషుల దయ కూడా పోగొట్టుకుంటావు. మర్చిపోవద్దు, ముందున్నది నీకు ముసలి పండుగ. ముసలితనంలో నీ బిడ్డ కాపురం మొదలుపెట్టి నిన్ను చూడడానికి రాదు. ఆమె ఆడపిల్ల, ఆమె ఎక్కడికో ఇచ్చేసినావు, అయిపోయింది. కానీ నిన్ను చూసి నీ ముసలితనంలో నీ ఊపిరిపోతుంటే నీళ్లు పోసేది కూడా ఎవరు? అబ్బా, చెప్పడం అయితే బాగా చెప్తున్నారు, చేసేది ఏం లేదు. అయితే మరి కోడలు మంచిగా చూసుకో, టేక్ కేర్ ఆఫ్ యువర్ డాటర్ ఇన్ లా. టుమారో షీఈస్ ద హెయిరస్ ఆఫ్ ద హౌస్. ఆమెనే కదా. అత్త ఏం చేస్తుంది, ఇంటికి పెద్ద కోడలు రాగానే సాంప్రదాయ ప్రకారం అయితే ఆ తాళ చేతుల గుత్తి తీసి ఆమె చేతికి ఇస్తుంది. ఈమె పెద్ద కోడలు పక్కన చెక్కుకొని వయ్యారంగా ఆమె నడుస్తుంది. అంటే ఆ అత్త మరి అలాంటి మంచి స్వభావం కలిగి ఉండాలి. ఆమె ఏ విధంగా దీవెనలు అనుభవించిందో అలాగే తన ఇంటికి వచ్చిన కోడలు కూడా సంతోషంగా ఉండాలి. మరి కుటుంబము మంచి వాతావరణంలోకి వెళ్ళాలని ఆశించాలి. అత్త ఆశించకుంటే అంత నరకప్రాయం అవుతుంది. అంటే అటు భర్త, ఆమె భర్త, అత్త భర్త, మామకు కూడా చాలా టెన్షన్ ఉంటుంది. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ కదా ఆయనకు. ఈ అత్త కోడలు గలిబిలి, కలహాలు, కయ్యాలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, శపించడం, ఇవన్నీ వింటూ ఉంటే ఆ ఇంటి యజమానుడు కూడా చాలా కృంగిపోతూ ఉంటాడు. ఎటు మాట్లాడో తెలియదు. ఒకవేళ ఆయన అంటాడు అనుకో, నువ్వు ఊరుకో, ఆ అమ్మాయిని ఎందుకు బాధ పెడుతున్నావు అంటే, నువ్వెందుకు మందిలో వచ్చినావు, నీకేంటి ఇంట్రెస్ట్ అని కూడా అడుగుతారు. కాబట్టి అటు మాట్లాడలేడు, ఇటు మాట్లాడలేడు. ఈ భర్త కూడా, ఈ అమ్మాయి భర్త అంటే వీరి కుమారుడు కూడా అటు తల్లి సైడ్ మాట్లాడలేడు, ఇటు భార్య సైడ్ మాట్లాడలేడు. జస్ట్ వెరీ జుడిషియస్ అనమాట. అన్ని బ్యాలెన్స్ చేస్తూ పోవాలి.
అంటే జ్ఞానం చేతనే ఇల్లు కట్టబడుతుంది, దానికి పునాది దేవుని వాక్యము. దేవుని భయం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మరి చక్కగా జరిగించడానికి దేవుడు శక్తిమంతుడు. మనం అందుకే ప్రార్థన చేయాలని, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలని మనం నేర్చుకుంటున్నాం. కుటుంబం చాలా విలువైంది, దేవుడు పెట్టిన వ్యవస్థ. మరి కుటుంబాలకు ఇచ్చే సందేశాలు ఇవన్నీ జాగ్రత్తగా మనం మెలిగితే, తెలివితో మెలిగితే కుటుంబము మరి అది దేవుని చిత్తంలో ఉంటే తప్పకుండా ఒక పరలోకానికి ఒక ప్రతిబింబంగా, ఒక నందనవనంగా మారిపోతాను. పాటలు వింటాం కదా, కుటుంబమే ఒక నందనవనం అయిపోతుంది. అది ఎలాగో వ్యవహరించాలని మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి తప్పకుండా. ప్రేయర్ గివ్స్ యూ విజ్డమ్, ప్రేయర్ గైడ్స్ యూ, ప్రేయర్ గివ్స్ యూ ఆన్సర్స్, అండ్ ప్రేయర్ బ్రింగ్స్ డౌన్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ. సమాధానం ఇస్తుంది. ఒక్కొక్కరితోటి ఏ విధంగా ఉండాలి, కుటుంబ బాంధవ్యాలని మనం నేర్చుకున్నాం కదా, ఎట్లా ఉండాలి, ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, ఎలాగ వారితో ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా వాక్యంలో ఉన్నది. అదే మీకు బోధించినాను ఇన్ని రోజులు. హ్యాండిల్ కేర్ఫుల్లీ. చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు, ఎందుకంటే ఆ కోడలు వచ్చినట్టే వస్తుంది, మూట ముళ్ళ చదువుకొని వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ కేసులు, డైవర్స్లు, మరి కోర్టు మెట్లు ఎక్కడం, దాని ఇంత వాళ్ళకి ఇంత లంచం ఇవ్వడం, వీళ్ళకి ఇంత ఇవ్వడం, మాటలు. అంటే అది ఒక పెద్ద రభస అనిపిస్తుంది నాకు. తీరదు. తొందరగా తీరుతుంటా, అది కూడా తీరదు. అంటే డివైడ్ అయిపోతుంది ఫ్యామిలీ. అది దేవుని చిత్తం కానే కాదు. అందుకే డైవర్స్ అనే పదం కూడా మీ ఇంట్లో రావద్దు, వినపడొద్దు అని మా తండ్రి చెప్పేది. అది డోంట్ లెట్ దట్ వర్డ్ కమ్ ఫ్రమ్ యువర్ మౌత్. తర్వాత అంటే దేవుడు మరి కట్టిన కుటుంబం అంత ప్రశాంతంగా, అంత నెమ్మదిగా మరి ముందుకు వెళ్ళాలని దేవుని చిత్తమై ఉన్నది. దుర్భాషలు, తిట్టుకోవడం, కొట్టుకోవడం, అది పాము ముంగీస అని ఉంది, ఒక చిన్న జంతువు అది. కానీ పామును చూస్తే ఎంత వైరం అంటే అది చంపేస్తుంది, పామును చంపేస్తుంది అది. ఆ రెండు పాము ముంగీసలాగా ఉంటారు చాలా గృహాల్లో, అత్త కోడలు. ఇక పెద్ద యుద్ధం అన్నమాట వారి మధ్యలో. మాటల యుద్ధమే కానీ చూస్తే సహించరు. మరి చాలా తిట్టుకుంటూ ఉంటారు. ఇంటి వాతావరణం నరకంగా మారుస్తారు వీళ్ళిద్దరు. కనుక మరి అత్తకిచ్చే సందేశం ఏంటంటే, నీ కోడలను ప్రేమించాలి. ఆ ప్రేమించే శక్తి దేవుడు ఇస్తాడు నీకు. ఆమె నువ్వు అనుకున్నట్టు పర్ఫెక్ట్ మోడల్గా ఉండదు, ఉంటుంది, లోపాలు ఉంటుంది, అవన్నీ సవరించుకొని నీ ఇంటికి వచ్చిన నీ బిడ్డని ఏ విధంగా ప్రేమిస్తున్నావు అలాగూ నువ్వు ఆమెను ప్రేమతో మరి ఆమెతో మెలగాలి. ఆమె నీ వైరి కాదు, నీ కొడుకు భార్య. నీ కొడుకు కాపురం నిలబెట్టడానికి వచ్చింది. ఆమె తన తల్లిదండ్రులు వదిలేసింది, తన జనాన్ని వదిలేసింది, తన ఇంటిని వదిలేసింది, అన్నీ వదిలేసి వచ్చింది. నేను నమ్మి వచ్చింది మీ ఇంటిని. అంటే యూ ట్రీట్ హర్ ప్రాపర్లీ. ఆమె ఒక్కసారి ఊహించు, ఒకవేళ ఆమె లేదు, కొడుకు ఒంటరిగా అటు ఇటు తిరుగుతుంటే, బైబిల్ ఆది కాండంలోనే ఉంది కదా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. హౌ విల్ యూ టాలరేట్ దట్ సీన్? సపోజ్ నువ్వు సత్యంగా మెలగలేదు కాబట్టి ఆమె కుటుంబం విడిపోతే నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కోడలికి కూడా సందేశం ఉంది. మరి ఇంత కష్టపడి పెంచిన తల్లిని అగౌరవంగా మాట్లాడడం కానీ, ఆమెను గాయపరచడం కానీ, ఆమె మరి బాధపడడం కూడా నీకు మంచిది కాదు. అంటే నీవు కూడా ఒక అత్త కాబోతావు కదా. మరి నీ పిల్లలు పెద్దగైనప్పుడు, వివాహం అయినప్పుడు నీకు కూడా అత్త రోల్ తప్పకుండా వస్తుంది. కాబట్టి నువ్వు నేర్చుకున్నంత మంచివి నేర్చుకోవాలి. తర్వాత ఈమెను అత్తగా కాకుండా తల్లిగా చూసుకోవాలి. అయితే మా ఇంట్లో మా తల్లి ఏమన్నదంటే, నువ్వు అత్త అనేమనొద్దు, అమ్మ అను. మా అమ్మ ఏం చెప్పారు, అమ్మ అనగానే రెండు పెదవులు కూడా దగ్గరకు వస్తాయి. అత్త అనగానే ఏమవుతుంది, దూరం వెళ్ళిపోతుంది. అలాగే నువ్వు మంచి మాటలు మాట్లాడి మరి మృదువైన భాష చక్కగా గౌరవిస్తే వాళ్ళ ఆశీర్వాదాలన్నీ నీ తల మీదకి వస్తుందని చెప్పాను. మరి ఇవన్నీ సక్రమంగా జరగాలి. కొడుకు నెమ్మదిగా ఉండాలి, ఇంటి యజమానుడు నెమ్మదిగా ఉండాలి, పిల్లలంతా సంతోషంగా ఉండాలంటే ఈ అత్త కోడళ్ళు మరి ప్రేమను ధరించాలి. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. దేవుని పేరే ప్రేమస్వరూపి కాబట్టి ఆ ప్రేమ అనేది ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎ హౌస్.
అందుకే కొలసి 3:15లో క్రీస్తు సమాధానము మీ హృదయములను ఏలుచుండనీయుడు, ద పీస్ ఆఫ్ గాడ్ షుడ్ రూల్ యువర్ హార్ట్స్ అంట. దేవుడిచ్చే సమాధానంతో మీ హృదయాలు నిండుగా ఉండాలి, ఏలాలి. ఆ దేవుడిచ్చే సమాధానం మీ హృదయాలను ఏలాలి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా, అంటే ఒక్క యూనిట్గా మీరు పిలువబడినారు. మరియు కృతజ్ఞులై ఉండుడి అంటాడు. దాంట్లో ఒక మాట ఉంది, కృతజ్ఞులై ఉండుడి. కృతజ్ఞత అనేది మంత్రంలాగా పనిచేస్తుంది, పవర్లాగా పనిచేస్తుంది. ఆ అత్త ఒకవేళ కృతజ్ఞురాలై ఉండి, దేవుడు నాకు ఇచ్చిన కుమారుని దేవుడు ఎంత స్థాయికి తీసుకొచ్చినాడు, ఎంత గొప్ప విద్యాభ్యాసం, ఎంత మంచి హైట్, అందము, పర్సనాలిటీ, దైవికంగా ఉన్నాడు నా కుమారుడు అని ఎప్పుడు స్తుతిస్తుంటే డెఫినెట్లీ షీ విల్ గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ హిస్ వైఫ్ ఆల్సో. ఇప్పుడు కొడుకు గురించి ఆమె దేవుని స్తుతిస్తే, దేవుడు ఆయనకిచ్చిన చక్కని భార్య నిమిత్తం కూడా అత్త దేవుణ్ణి స్తుతిస్తుంది. ఆ స్తుతుల్లోనే దేవుడు ఆసీనుడై ఉంటాడంట. పరిశుద్ధ గ్రంథంలో 22వ కీర్తన 3వ వచనం, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం ఆ దేవుని స్తోత్రం. నువ్వు దేవుని నింపాలి, దేవుని దింపాలి, నీ కుటుంబము దేవుని సన్నిధితో నింపబడాలంటే మార్గం ఏది? ఏ గ్రేట్ఫుల్ హార్ట్. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవకుండా, మరి ఇంతకాలము దేవుడు నీకు తోడుండి నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఒక క్రొత్త మెంబర్ నాకు ఇచ్చినాడు, కోడలు నాకు ఇచ్చినాడని సంతోషపడాలి. ఆమెకు కావాల్సిన తరబీదు ఇవ్వాలి, ప్రేమతో వెలగాలి, కుమార్తెలా చూడాలి. నీ కొడుకు జీవిత భాగస్వామి ఆమె. వాళ్ళిద్దరు కలిస్తేనే ఒక్క శరీరం అని బైబిల్లో రాసింది కదా. మరి సంఘం ఏ విధంగా శరీరమో, అన్ని అవయవాలు ఆ శరీరంలో భాగాలన్నీ సంఘక్షేమం కొరకు పనిచేస్తున్నదని పౌలు అంటాడు. అలాగే కుటుంబం కూడా ఒక చిన్న సంఘం అని పలు పర్యాయాలు చెప్పినాను. దట్ ఆల్సో ఈజ్ ఎ స్మాల్ చర్చ్. ఆ సంఘంలో ఉన్న అవయవాలన్నీ కూడా మరి క్రీస్తు శరీరానికి భాగస్తులే, అంతా ఒక యూనిట్ అన్నమాట. అవన్నీ ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమతో మెలిగినప్పుడు, ఐక్యతతో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా అక్కడ ఆశీర్వాదాలు కలగడానికి ఆజ్ఞాపిస్తాడంట. హీ విల్ కమాండ్ ద బ్లెస్సింగ్స్ టు కమ్ అపాన్ ద హౌస్. అక్కడ దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. సమాధానం ఉన్న చోట, ప్రేమ ఉన్న చోట, ఐక్యత ఉన్న చోట, దేవుని మాట విన్న చోట, దేవుని నియంత్రణకు విరుద్ధంగా ప్రవర్తించిన చోట, పాపము లేని గుడారంలో, కుటుంబంలో తప్పకుండా దేవుని అనుగ్రహం ఉంటుంది. లేకుంటే అంత శిక్షనే, అంత దేవుడు కూడా అంటే కఠినుడు, దేవుడు వికటంగా ఉంటాడు. నీకు మరి శిక్ష వస్తుంది, తెలిసి తప్పు చేయకూడదు. అంటే నీకు తెలుసు ప్రేమగా మెలగాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. మళ్ళీ నువ్వు విరుద్ధంగా ప్రవర్తిస్తే పడుతూ ఉంటాయి దెబ్బలు. దేవుని చిత్తం ఎరిగి ఉండి దాన్ని చేయని వానికి ఒక్క దెబ్బ కాదు, ఎన్ని దెబ్బలు, అనేక దెబ్బలు పడుతూనే ఉంటాయి. పిల్లోడు అడిపోతాడు, యాక్సిడెంట్ అయింది, కాలు విరిగిపోయింది, తల పగిలిపోయింది, వానికి ఆరోగ్యం వచ్చింది, ఇక్కడ వీడు మరి అక్రమంగా మరి ఇవన్నీ వింటావు. నువ్వు దేవుని మాట విని దాని ప్రకారం చేయకుంటే వినకూడదు, ఇవన్నీ వింటావు నీ చిన్న జీవితంలో. గింగురు అనే వార్తలు వింటావు. ఎందుకంటే దేవుని భయపడడం లేదు, దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు నడవలేదు కాబట్టి నువ్వు ఇలాంటి వార్తలే వింటావు. ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ హౌస్ విచ్ ఈస్ క్రియేటింగ్ డిస్టర్బెన్స్. ఏదో అసమాధానాన్ని సృష్టిస్తుంది, కలవరం ఉంది కుటుంబంలో, కొద్దిగా మనసు బాధలు కలుగుతుంది. ఎందుకు అని కూర్చొని ఆలోచించాలి. తప్పకుండా ఏదో మిస్టేక్ నీ పట్ల కూడా ఉంటుంది. ఊరికే రావన్నీ. అప్పుడు ఎప్పుడు వేలు పెట్టి ఇతరులను తీసుకుని వాళ్ళ వల్లనే కలిగింది, ఈమె వల్లనే కలిగింది, వాని వల్ల కలిగింది అనకుండా నువ్వు కొద్దిగా కూర్చొని ఆలోచించు. నీదే ఉంటుంది అక్కడ మేజర్ రోల్. వీళ్ళని మార్చు, వాళ్ళని మార్చు అనకుండా, దేవా నువ్వు నన్నే మార్చయ్యా. నేను ఎప్పుడు అదే ప్రార్థన చేస్తాను, నన్ను మార్చు. నేను మారితే వీళ్ళందరూ మారిపోతారు. అవునా కదా? ఏంటంటే రాయిలాగా కూర్చున్నారు. అవునా కదా? నన్ను మార్చు దేవా. నేను ఇప్పుడు కోడల మీద చెప్తున్నా, కానీ నేనే ఒక మంచి అత్తనా లేదా? ఇంట్రాస్పెక్షన్ అంటారు దాన్ని. ఐ విల్ ఎగ్జామిన్ మై సెల్ఫ్. నన్నే మార్చు. నా తప్పు ఉంటే వాళ్ళందరి తప్పు నా మీద వేసి నన్ను క్షమించు. నా కుటుంబం బాగుండాలి. నీ ఆశీర్వాదాలకు మరి అర్హమైన కుటుంబంగా నా కుటుంబాన్ని తీర్చిదిద్దని ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. మరి దేవుడు నిన్ను ఆశీర్వదించడం కాదు, నిన్ను వృద్ధిపరుస్తాడు. గాడ్ డజంట్ నాట్ ఓన్లీ బ్లెస్ యూ, హీ విల్ మల్టిప్లై యూ. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 6:14 నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను విస్తరింప చేస్తాను. యూ విల్ ఇంక్రీజ్ ఇన్ నంబర్స్. అంటే ఇంక్రీజింగ్ ఇన్ నంబర్స్
ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. డిక్రీజింగ్ ఇన్ నంబర్స్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే నువ్వు తరిగిపోవడం కాదు, నువ్వు పెరగాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకంటారు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలంటారు. అందుకే దేవుని నియమాల్లో ఉండడం చాలా అవసరం అని మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. నయోమి ఆదర్శప్రాయమైన అత్త. మరి ఆమెకు ఏమి శుభములు ఏం కలగలేదు. ఆమె యూదా దేశం వదిలిపెట్టి, ఇశ్రాయేల్ దేశం వదిలిపెట్టి ఆమె మోవాబు దేశానికి వెళ్ళింది. ఏదో అక్కడ బాగుపడతామని పోయింది, కానీ అక్కడ అంతా నష్టాలే సంభవించింది. ఆమెకు భర్త చనిపోయినాడు, 2 కుమారులు చనిపోయినారు. అసలు షీ బికేమ్ ఎంప్టీ అన్నమాట, రిక్తురాలైపోయింది. కానీ ఆమె దేవుణ్ణి వదిలిపెట్టలేదు. చూడండి, నయోమిలో ఉన్న గొప్పతనం ఏంటంటే షీ డిడ్ నాట్ లీవ్ గాడ్, షీ ఫాలోడ్ గాడ్. తర్వాత దొరికింది 2 అన్య స్త్రీలే. కోడళ్ళు 2 భయభక్తులుండి బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు కాదు, దే ఆర్ జెంటైల్స్. అన్య స్త్రీలకు యెహోవా నామమే తెలియదు. ఆ పురుషులు చనిపోయిన తర్వాత ఆ అన్య స్త్రీలు ఓర్ఫా, రూతు వాళ్ళని పిలిచి అంటది, ఇంకా నాకు కుమారులు లేరు కదా, నా భర్త చనిపోయాడు, మీ భర్తలు చనిపోయినారు, ఇక మన జీవితం ఏంటి? నేనేమో వృద్ధురాలు, ఇక నాకేమో పెద్ద జీవితం ఏం లేదు కదా, నేను ఇంకా మీకు కుమారులను కానీ ఇంత ఎత్తు చేసి మీకు భర్తలుగా ఇవ్వలేని స్థితి నాది. కాబట్టి మీ పని మీరు చూసుకోండి, మీరు వెళ్ళిపోండి మీ పుట్టింటికి, మీరు భర్తలను వెతుక్కోండి, కాపురం చేయండి, మీరు క్రొత్త జీవితం ఆరంభించండి. నాకు ఈమె గురించి ఎంత ఆలోచించినా నాకు ఇంకా ఎక్కువగా గౌరవం పుట్టుకొస్తుంది నయోమి గురించి. నో మదర్ ఇన్ లా విల్ టెల్ లైక్ దట్. అట్లెట్లా పోతుంది, అది ఈమెయిల్ కదా. ఇక్కడ కొందరు మరి అత్తలు ఏం చేస్తారు, ఒకవేళ కుమారుడు మరణిస్తే వెంటనే ఆ ప్రాపర్టీ, ఆమె మీద ఉన్న ప్రాపర్టీ అంతా చేంజ్ చేసి వీళ్ళ మీద వేసేసుకుంటారు. ఎందుకంటే ఆమె పోయి ప్రాపర్టీ తీసుకుపోతుంది, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఉన్న ప్రాపర్టీ అంతా ఊడిపోతుందని వెంటనే వీళ్ళు చేంజ్ నేమ్, కోడల పేరు తీసేస్తారు అన్నిట్లా, కొడుకు చనిపోతే. అట్లా కూడా ఉన్నారు కదా, చాలా కుటుంబాల్లో ఉంటారు. ఎందుకంటే ఈ కోడలు ఎక్కడ పోయి ఇంకో పెళ్లి చేసుకుంటే కొడుకు కొరకు వచ్చిన స్వాస్థ్యం అంతా ఎత్తుకొని వెళ్ళిపోతుంది అనే భయం. కానీ ఈమె ఎంత నోబుల్ మైండెడ్ ఉమెన్ అంటే, మీరు వెళ్ళిపోండి, ఈమెకు స్వాస్థ్యము లేదు, పురుషుడు లేడు, కుటుంబం అంతా కూలిపోయింది, కొడుకులను పెంచితే కొడుకులు చనిపోయినారు, ఉట్టి మిగిలింది ఎవరు? కోడళ్ళు మిగిలినారు. పోనీ సంతానం ఉందంటే సంతానం కూడా లేదు. ఇంకెందుకు, వై యూ వేస్ట్ యువర్ టైం, యూ బెటర్ గో అండ్ హంట్ ఫర్ న్యూ హస్బెండ్స్, స్టార్ట్ ఎ న్యూ వెంచర్, మీరు వెళ్ళిపోండి అని ఆమె ఓర్ఫాతో అంటుంది, రూత్ తోటి అంటుంది. మరి ఇద్దరు కోడళ్ళు, కానీ ఇద్దరు స్వభావాలు వేరు. చూడండి, ఆ ఓర్ఫా ఏం చేసింది, దొరికింది ఇదే ఛాన్స్, ఈ ముసలామితో ఎవడు ఉంటాడని చెప్పేసి గట్టి పట్టి ముద్దు పెట్టుకొని బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. కానీ రూత్ అలా చేయలేదండి. ఉత్తమమైన కోడలు, చప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రం. రూత్ అంటుంది, నేను వెళ్ళను. అసలు ఎందుకున్నావు నువ్వు ఇక్కడ? అసలు ఎందుకున్నది ఆమె? మరి వృద్ధురాల కొరకు ఆమె ఎందుకు ఆమె జీవితాన్ని నష్టం చేసుకోవాలా? అందరూ అట్నే ఆలోచిస్తారు కదా, భర్తనే లేడు, ఇంకా భర్త తల్లితో నాకేం పని అనుకోలేదు ఆమె. అంటే ఎంత ఉత్తమురాలంటే, గాడ్ రివార్డ్స్ ఎవ్రీ నోబుల్ ఐడియా ఆఫ్ యువర్స్. నీ తలంపులు స్వచ్ఛమైందైతే, నీకు హృదయంలో ప్రేమను ఉద్భవించే కార్యాలన్నిటికీ ఫలం ఉందండి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. మంచి పని చేసింది. అదేంటంటే, నేను నిన్ను విడువను. రూతు 1:16 మీరు చూస్తే, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టుమని నన్ను బతిమాలుకునవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదాను, నీవు నివసించే చోటనే నేను నివసించేదాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదాను, అక్కడనే పాతి పెట్టబడేదాను, మరణం తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా చేయును కాక. వాట్ ఏ స్టేట్మెంట్ అండి, స్టెర్లింగ్ వర్డ్స్. అంటే ఇలాగ కూడా ఉంటారు కోడళ్ళు. భర్త పోయినాక అత్తతో పని ఏంటి, అత్త ఇంటితో పని ఏందని అనుకుంటారు, వెంటనే వేరే మార్గం వెతుక్కుంటారు. కానీ లేదు, నేను నిన్ను వదిలిపెట్టాను, నన్ను పొమ్మని నువ్వు బతిమాలాడకూడదు, నేను నీతోటే వస్తాను, నువ్వు పోయే స్థలానికే వస్తాను, నువ్వు నివసించే చోటనే నేను కూడా నివాసం చేస్తాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా. అదెంత బాగుందండి ఆ మాట. ఇవన్నీ రాలు కదా అంటుంది. ఆమె అబ్జర్వ్ చేసింది అనమాట, ఊరికే రాదు. ఇవన్నీ మాటలు ఒక్క రోజులో పుట్టుక రావు. ఇవి ఆమె కొన్ని సంవత్సరాలు రూతుతో ఉన్నది. రూతు యొక్క
మంచితనం చూసింది, రూతు యొక్క స్వచ్ఛమైన స్వభావం చూసింది, రూతు దేవునికి మొక్కుకోవడం కూడా చూసి ఉండొచ్చు. అందుకే ఇంత అట్రాక్ట్ అయింది. నాట్ ఈజీ టు ఫాలో వన్ ఓల్డ్ లేడీ. అయితే నీ జనమే నా జనం, నీ దేవుడే నాది, నువ్వే దేవుని కొలుస్తావు అదే నా దేవుడు. నువ్వెక్కడ చనిపోతావు నేను కూడా అక్కడనే చనిపోతాను, నువ్వెక్కడ పాతి పెట్టబడతావు నేను కూడా అక్కడే పాతి పెట్టబడతాను. మరి మరణం తప్ప మననిద్దరిని ఏది కూడా వేరుపరచకూడదని ఆశపడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే అలా ఉండాలి. అంటే ఉత్తమమైన కోడలు, ఉత్తమమైన అత్త, ఉత్తమమైన అత్త. ఈమెలో కూడా చాలా మంచి గుణాలు ఉంది. ఈమె దేవుడు ఆశీర్వదించేసినాడు. మంచితనానికి తగిన ఫలం తప్పకుండా వస్తుంది, ఈ లోకంలోనే వస్తుంది. అందరూ పరలోకం పోయినాక నీకు వస్తుంది. నేనైతే నమ్ముతున్నాను, నువ్వు చేసే ప్రతి మంచితనానికి ఫలం ఈ జీవితంలో నువ్వు అనుభవించి తీరుతావు. అదే దేవుని న్యాయం, దేవుని స్తోత్రం. నువ్వేదో మంచి పనులు చేసేది గాలికి పోదు. గాడ్ విల్ రివార్డ్ యూ ఫర్ ఎవ్రీ వర్క్ వెదర్ యూ డూ ఇట్ ఇన్ సీక్రెట్ ఆర్ ఇన్ పబ్లిక్. కొందరు పనులు చేస్తారు, అది దేవుడే చూస్తాడు. అది మరి వాళ్ళ ఎవరి కన్నులు వాళ్ళ మీద ఉండదు, గుర్తింపు ఉండదు. కానీ దేవుడు తప్పకుండా వారికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు పరస్యంగా చేసినా రహస్యంగా చేసినా మంచి పనులకు ప్రతిఫలం ఉంది. నాకు ఈ నయోమికి ఏం ప్రతిఫలం వచ్చిందంటే, ఈమె ముసలితనంలో మరి ఆమె ఒడిలో దేవుడు ఒక మనుమన్ని ఇచ్చినాడండి. ఆయన పేరు ఓబేద్ అని పేరు. ఓబేద్ ఎవరో కాదు, దావీదుకు తాత. అంటే ఒక ఒంటిదాన్ని దేవుడు ఎట్లా చిగురింపజేసినాడో మీకు వాక్యం నుండి జ్ఞాపకం చేస్తాను. మీకు అందరికీ తెలిసి చరిత్ర, కానీ ఇట్ ఈస్ రియల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఈమెను ఆశీర్వదించిన విధానం, అటు రూతును దీవించినాడు, ఇటు నయోమిని దీవించినాడు. రూతు పేరు మీద ఒక గ్రంథం ఉంది, స్త్రీల పేరు మీద 2 గ్రంథాలు ఉంది, 66 గ్రంథాలు. ఏంటది? రూతు పేరు మీద పరిశుద్ధ గ్రంథంలో పేరు మీద ఒక గ్రంథం ఉందంటే ధనిరాలు రూతు. తర్వాత క్రీస్తు యేసు వంశావళిలో ఈమె పేరు ఎక్కింది. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం చూస్తే రూతు పేరు అక్కడ చూస్తారు. అంటే భాగ్యవంతురాలు ఈమె. యేసుక్రీస్తు వంశావళిలో రూతు పేరు ఉంది. తర్వాత రూతు ఈ స్థాయికి రావాలి, మరి ఆమె కడుపులో ఓబేదు పుట్టినాడు. ఓబేదు ఇషైను కనెను, ఇషై దావీదును కనెను. దావీదు వంశావళిలో క్రీస్తు యేసు జన్మించానంటే ఎంత అద్భుతం. అసలు రూత్ ఎవరు అనిపిస్తుంది నాకు. రూతు పరిగెలు ఏరుకుంటుంది బోవజ్ పొలంలో. ఏం లేదు, ఆముదానం లేదు, అన్నం లేదు, డబ్బులు లేవు. ఒక అనాథ, భర్త లేడు, మామ లేడు, ఒక అత్త మాత్రం మిగిలింది. మరి షీ డిడ్ నాట్ లూజ్ ద హోప్ ఇన్ గాడ్. చూడండి, దేవునిలో నమ్మకం ఉంటే నీకు ఏ ఆధారం లేకున్నా దేవుడే నీకు ఆధారం అయిపోతాడు. దేవునికి స్తోత్రం. గాడ్ విల్ బికమ్ యువర్ కంఫర్ట్. మరి దేవుడు తెరిచిన మార్గాలు చూడండి. మీరు ఇది రూతు గ్రంథంలో 4 అధ్యాయాలే ఉంది. మీరు 1 గంటలో కూర్చుంటే అన్నీ అర్థమవుతుంది మీకు. నేను ఉట్టి అవుట్లైన్స్ ఇస్తున్నాను. అయితే పరిగలు ఏరుకోవడానికి పోతుంది ఆమె. మరి పవిత్రమైన స్త్రీ అంటే వేరే పురుషులతో ఆటలాడి అలాంటి ఇల్ క్యారెక్టర్డ్ కాదు. ఆమె ప్రవర్తన చూస్తూ ఉంటాడు బోవజ్, చూసి ఆమెను ఇష్టపడతాడు, ఆమెకు శుభములు పలుకుతాడు, ఆమెను ఆశీర్వదిస్తాడు, ఆమెను చేర్చుకుంటాడు. బోవజ్ ద్వారా ఆమెకు సంతానం కలుగుతుంది. ఆమె మరి ఇంత ఉన్నతమైన స్థాయికి ఆమె వచ్చింది. పరిగలు ఏరుకునే ఒక దాసురాలు ఇంటికి యజమానురాలు అయిపోయింది. ఆ బోవజ్కున్న ఆస్తి మీద ఆమె కర్త అయిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అంటే పెంట కుప్ప నుండి నిన్ను దేవుడు లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెడతాడంటే కాని పని కాదు, అది దేవునికి అవుతుంది. దేవునికి స్తోత్రం. దీనిలో ఆయన ఉన్నతమైన స్థానంలో ఎక్కిస్తాడంటే అది కూడా దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. షీ కేమ్ యాజ్ అన్ ఆర్ఫన్, అంటే ఆధారం లేని స్త్రీగా అడుగుపెట్టింది బోవజ్ పొలంలో. అక్కడ ఎంత ప్రేమ గలదంటే రూతు ఆమెకు మరి ఇచ్చిన ఆహారం పేలాలు ఇస్తాడట. ఇక్కడ 2వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. ఇది చాలా చక్కగా అనిపించింది నాకు. 2:14 చూడండి. భోజన కాలంలో నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి రూత్తో అంటున్నాడు, చిరుకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందిగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. బోవజ్ పేలాలు ఇస్తాడంట, అది తిన్నది మొత్తం తినేలే. తిని ఏం చేసింది, కొద్దిగా మిగిల్చింది. ఎవరి కొరకు? వెరీ గుడ్, వెరీ గుడ్. అత్త కొరకు మిగిల్చింది.
అత్త కొరకు మిగిల్చి 18వ వచనం చూడండి, ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె ఏరుకున్న వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకు ఇచ్చాను. దట్ షుడ్ బి ద బాండ్ బిట్వీన్ ద మదర్ ఇన్ లా అండ్ ద డాటర్ ఇన్ లా. చూడండి, అత్తకి ఇవ్వకుండా ఆమెకు నోటిలో దిగడం లేదు. పేలాలు ఆకలి మీద ఆమె తినేయచ్చు కదా, కానీ అన్నిట్లో భాగం తీసి మిగిల్చి అత్త దగ్గర వెళ్ళినప్పుడు అత్తకి ఇస్తుంది. అదనమాట ఆమె ఉన్నతమైన స్వభావం. గాడ్ రివార్డెడ్ హర్ అకార్డింగ్లీ. తర్వాత మరి నయోమి మంచి స్వభావానికి కూడా ప్రతిఫలం పొందుకుంది. ఆమెకు మరి బోజ్తో పరిచయము, బోజ్ను మంచి ప్రణాళిక కూడా వేసింది. షీ మేడ్ ఎ వెరీ గుడ్ ప్లాన్ ఫర్ రూత్. ఫ్యామిలీ బిల్డర్ అనమాట ఆమె రూత్ను మరి బోజ్కు భార్యగా ఆయన చేర్చుకోవడానికి ఉన్న విధానాలన్నీ నేర్పింది. తర్వాత ఇక్కడ 4వ అధ్యాయం 14వ వచనం చూడండి, స్త్రీలు వచ్చి ఈ మాట అంటున్నారు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందును గాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను. అంటే దీని అర్థము రూతు నయోమికి ఎంత విలువైందంటే 7 కుమారుల కంటే ఎక్కువైందండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే దిస్ మదర్ ఇన్ లా ఈజ్ వాల్యూయింగ్ హర్ డాటర్ ఇన్ లా మోర్ దాన్ 7 సన్స్. 7 కుమారుల కంటే ఎక్కువైన నీ కోడలు ఇదో ఈ బిడ్డను కన్నది అని ఇతడు నీ ప్రాణం ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడై ఉండునని నయోమితో చెప్పారు. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా ఉండాను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేద్ అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. అంటే ఈ ఒబేద్ అనే పదానికి అర్థం ఏంటంటే సర్వెంట్ ఆఫ్ గాడ్ అంట, దేవుని సేవకుడు అని అర్థం అంట. అంటే చూడండి, ఆమె అనాథ, భర్త పోయినాడు, విధవరాలు అంటే ఇక అంతే కదా, మనుషుల దృష్టిలో పడిపోతారు భర్త లేడంటే. పైగా 2 కుమారులు ఉన్నారంటే ఒక తల్లి చాలా షీ ఫీల్స్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ సన్స్. అంటే ఆడపిల్లలంటే కూడా సమమే, దాంట్లో ఏమి తారతమ్యం ఏం లేదు. కానీ కొడుకులు పుడితే ఏదో పెద్ద భాగ్యంగానే ఇస్తారు. ఇప్పుడు కూడా అది పోలేదు మనుషుల హృదయంలో నుండి. పుట్టగానే అడుగుతారు కొడుక బిడ్డనా. అంటే వాళ్ళకు ఒక గర్వకారణం అంట కొడుకు పుట్టినట్టు. అయితే ఈమెకు కొడుకులు కూడా పోయినారు, భర్త పోయినాడు. అసలు మనుషులు చూస్తే ఈమెను ఏమంటారు, ఓ దౌర్భాగ్యం, ఈమె అదృష్టం లేని స్త్రీ, అన్లక్కీ ఉమన్, ఈమె ముఖం చూడొద్దు, అటు పుత్రశోకం ఉంది, ఇటు భర్త శోకం ఉంది, ఈమె భాగ్యం లేని స్త్రీ అంటారు. కానీ దేవుడు అటువంటి అభాగ్యులను కూడా గొప్ప స్థాయికి తీసుకొని రాగలడు కదా. ఆమె ఒడి నింపినాడు దేవుడు. అంటే ఆమె దేవుని చిత్త ప్రకారం అడుగులు వేస్తూ పోయింది. మరి దేవుని ప్రణాళిక గ్రహించింది, దైవ చిత్తాన్ని నెరవేర్చింది. కాబట్టి ఆమె గుండె నిండా ప్రేమ తన కోడలకు చూపెట్టింది. ఏ నిరసన లేదు, ఏం లేదు. దేవుని దగ్గర నుండి వచ్చే ప్రతిది కూడా ఆమె దేవుడు ఇచ్చినాడని భావించింది. ఆమె దేవుని విరుద్ధంగా ఏ ప్రవర్తన చేయలేదు. కాబట్టి దేవుడు ఆమె ఒడిలో ఒక మంచి మనుమోన్ని ఇచ్చినాడు. అంటే ఆమె ఊహించలేదు, ఆమె కలగనలేదు. ఒబేదుని ఇచ్చినాడు. ఒబేదు దావీదుకే తాత. ఒబేదు మళ్ళీ యెషైని కానీ యెషై దావీదుని కానీ దావీదు వంశావళిలో యేసుప్రభు పుట్టడం. మరి ఆమె కోడలు అనియురాలు, దిక్కులేనిది, భర్త పోయింది, ఏ దిక్కు మొక్కు లేదు, పిల్లలు కూడా లేరు. కానీ అటువంటి ఒక కోడలను దేవుడు క్రీస్తు యేసు వంశావళిలో పేరు వచ్చేటట్టు చేసినాడంటే ఎంత గొప్పదండి, దేవుని స్తోత్రం. అంటే ఈ అన్యురాలను ఇంత అద్భుతమైన ఆశీర్వాదాలకు నడిపింది ఎవరో తెలుసా? ఎవరో కాదు, అత్త నయోమే నడిపిందని నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది అంటారు ఈ కోడలు పనికిరాదు, మా ఇల్లు వచ్చి ఇల్లు నాశనం చేస్తుంది, మరి ఇది అడుగుపెట్టినప్పటి నుండి మా ఇల్లు పాడైంది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు నీకు ఇచ్చిన మరి ఆ ప్రజ్ఞ కానీ ఆ అభిషేకం కానీ ఆ మంచితనంతో వచ్చిన కోడలను చక్కగా చేసి చక్కని మార్గంలో నడిపించి ఆ కోడల ద్వారా ఇంటి మొత్తానికి ఆశీర్వాదాలు దింపుకోవడం అది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఎంత సమీపంగా దేవునితో ఉంటావో అంతగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అందుకే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, వీటన్నిటిపైన పరిపూర్ణత అను మరి బంధము, అంటే
పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మీరేం చేయాలి? ధరించుకోవాలి. విత్ లవ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మరి ప్రేమను వృద్ధి చేయాలని అనుకునేవాడు ఎప్పుడు కూడా చేసిన తప్పును మాటి మాటికి ఎత్తాడు. ఇది ఒక పెద్ద దుర్స్వభావం. అంటే కుటుంబంలో ఏదో జరిగిపోయింది, కోడలు ఏదో తప్పు చేసింది, అత్త ఏదో తప్పు చేసినా మాటి మాటికి జరిగినది మాటి మాటికి నోటిలో ఎత్తడం అక్కడ మళ్ళా ఒక అగాధాన్ని సృష్టిస్తుందని మర్చిపోకూడదు. ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తుంది. లవ్ కవర్స్ ఆల్ సిన్. మరి నయోమి ఒక గొప్ప ధన్యురాలుగా మారిపోయింది. అలాగే రూతు కూడా ధన్యురాలుగా మారిపోయింది. ఆమె కూడా దేవుని ప్రణాళికలో ఒక గొప్ప స్త్రీగా వర్ధిల్లింది. రూతు గొప్పతనం ఏంటి అంటే ఆమెకు విధేయత ఉన్నది. షీఈస్ వెరీ ఒబీడియంట్. ఆమె అత్తగారిని విడిచిపెట్టలేదు, తన భర్త ఇంటిని విడిచిపెట్టలేదు. మరి ఆమె తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మనం చదివినాం. ఆమె దేవుణ్ణే దేవునిగా చేసుకుంది. ఆమె జనాన్ని ఈమె జనంగా చేసుకుంది. ఆమె ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను. అంటే దట్స్ ఎ గ్రేట్ కమిట్మెంట్. షీఈ్ ఎ ఉమెన్ ఆఫ్ గ్రేట్ కమిట్మెంట్ అని చెప్పాలి. తర్వాత మరి ఆమె సొంత స్వదేశానికి వెళ్ళిపోవచ్చు, పుట్టింటికి వెళ్ళాలని ప్రతి స్త్రీకి ఉంటుంది. కానీ ఆమె చంపుకుంది ఆ కోరిక. ఆమె అత్త తల్లితోనే నేను ఉంటాను, ఆమె దేశంలోనే నేను తిరిగి వెళ్తాను అనే ఒక అంకిత భావం అన్నమాట. టోటల్ సబ్మిషన్, టోటల్ ఒబీడియన్స్, టోటల్ కమిట్మెంట్ ఫర్ హర్ హస్బెండ్స్ హౌస్. మరి దేవుడు అవన్నీ చూసినాడు. పరిగెలేరుకునే ఆ స్త్రీని దేవుడు యజమానురాలు స్థాయికి తీసుకొని వచ్చినాడు. ఆశీర్వాదాలన్నీ, ద రెస్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఫాలోడ్ హర్ ఎంటైర్ లైఫ్. మరి బోజ్ పొలంలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆమె తన స్వభావాన్ని, మంచి స్వభావం అనే పేరు పొందుకుంది, ఉత్తమురాలు. ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు విధవరాళ్ళు అన్నప్పుడు దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దే విల్ బీ సైడ్ ట్రాక్డ్. అంటే వాళ్ళ అడుగులు జారే అవకాశాలు చాలా ఉంటుంది. ఎందుకంటే ఇంటిలో నాథుడు లేడు, భర్త లేడు, అడిగేవారు లేరు అని చాలా త్రోవ తప్పే స్త్రీలు చాలామంది ఉంటారు. వెరీ రేర్ దే క్లింగ్ టు గాడ్, క్లింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము, దేవుడు, దైవభయం ఉండే స్త్రీలు చాలా తక్కువ. కానీ రూతు దైవభయం గల స్త్రీ కాబట్టి ఆమె పరిశుద్ధత పాటించింది. పురుషులతో పనిచేస్తుంది, చేలు మరి ఎవరి చేలు మరి కోయాలి, అక్కడ పని చేయాలి, పరిగెలు ఏరుకోవాలి, ఇవన్నిటిలో కూడా ఆమె షీ మెయింటైన్ హర్ కాండక్ట్ సో వెల్ దట్ బోస్ గాట్ అట్రాక్టెడ్. ఊరికనే ఆ యజమానుడు ఆకర్షింపబడతాడా, ఈ అమ్మాయిని నేను చేసుకుంటాను అని అంటాడా? అంటే ఆమె అంత పవిత్రమైన స్వభావాన్ని ఆమె ప్రదర్శించిందని మనం చెప్పవచ్చు. అంటే ఆమె మరి కృతజ్ఞత భావం కూడా ఆమెలో చాలా చూస్తున్నాం. ఇద్దరిలో కూడా కృతజ్ఞత భావం ఉన్నందుకే దేవుడు ఇంత ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చినాడు. దేవునిలో విశ్వాసం ఉంది. మరి ఇవన్నిటి మూలాన ఆమె ఉన్నతమైన స్థాయి, క్రీస్తు యేసు వంశావళిలో ఆమె పేరు నమోదైందంటేనే ఆమె చాలా గొప్ప స్థాయికి వచ్చేసింది. దేవుని స్తోత్రం. మరి ఇలాంటి ఆదర్శప్రాయమైన స్త్రీలు, ఉత్తమమైన స్త్రీలు మన ముందు ఉన్నారు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఈరోజు మరి కుటుంబము దేవుని బాటలో అనే అంశం మీద అత్త కోడళ్ళ మధ్యలో ఉన్న బాంధవ్యాన్ని వివరించినాను. హౌ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎ ఫ్యామిలీ, అంటే ఒక కుటుంబాన్ని కట్టుకోవాలి అన్నప్పుడు నీకు గైడ్ ఏంటి? పరిశుద్ధ గ్రంథమే. మరి ఉత్తమమైన స్త్రీలను కూడా ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. ఉత్తమ ఇల్లాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ విధంగా కట్టుకున్నారు, తప్పకుండా వారికి దేవుడికి దగ్గరలో ఉంటారు, దేవుని నియమాలు పాటిస్తారు, దేవుని మాట వింటారు. కాబట్టి దేవుడు అలాంటి ఆశీర్వాదం వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు, వాళ్ళని కూడా ఫాలో చేయాలి. అంటే ఇదంతా ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అంటే యూ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు యువర్ హస్బెండ్స్ ఫ్యామిలీ. మరి వాళ్ళు నిన్ను గూర్చి వారు సంతోషిస్తున్నారు. మా ఇంటికి పెద్ద కోడలుగా వచ్చింది, అన్నీ ఆమెనే చూసుకుంటుందండి, చాలా మాకు బ్లెస్సింగ్, షీఈ్ ఎ బ్లెస్సింగ్ టు అవర్ ఫ్యామిలీ అంటే ఎంత బాగుంటుందండి. అటు మంచి కోడళ్ళ కొరకు చప్పట్లు కొడతాం, దేవుని స్తోత్రం. అంటే దే నో హౌ టు మేనేజ్ హర్ ఇన్-లాస్, షీ నోస్ హౌ టు మేనేజ్ హర్ హస్బెండ్, షీ ఈజ్ వెరీ వెల్ ఎక్విప్డ్ అనమాట. షీ ఈజ్ ఎక్విప్డ్ విత్ విజ్డమ్, షీ నోస్ వాట్ టు డూ వెన్. అంటే అన్నీ చక్కగా ఈ కుటుంబాన్ని తీసుకొని పోతుంది. ఆమె నెక్స్ట్ హెయిర్ కదా. ఇప్పుడు అత్త ఎన్ని దినాలు ఉంటుంది, ఆమె వృద్ధాప్యంలో, ఆమె ఈ లోకం నుండి దాటిపోయినప్పుడు, మామ గతించిపోయినప్పుడు ఆ ఇంటి బాధ్యత మొత్తం ఈమెనే కదా వహించాల్సింది.
ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు, పోయిన వాళ్ళు, బాంధవ్యాలు, బంధువులు అందరినీ ఆమె చక్కని బాటలు తీసుకొని వెళ్ళే బాధ్యత ఆమె మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆమె ఒక ఉత్తమురాలుగా ఉండాలి. అంటే దేవుని సహాయం కావాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఆమెకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ప్రతిదానికి కోపగించి నిరసన వ్యక్తం చేసి తల్లిగారింటికి పోవడం, పిల్లల్ని వదలడం, భర్త ఉత్తమరాలు ఎప్పుడు అట్ట చేయదు. షీ విల్ నాట్ లీవ్ హర్ హస్బెండ్, షీ విల్ నాట్ లీవ్ హర్ చిల్డ్రన్, షీ విల్ నాట్ లీవ్ హర్ హస్బెండ్స్ హౌస్. ఎందుకంటే రూతును చూసి నేర్చుకోవాలి మనం. ఆ రూతు 1:16 కంటపాఠంగా నేర్చుకోండి. వన్స్ యూఆర్ మ్యారీడ్ టు ఏ పర్సన్, యూ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ టు హిమ్, కమిట్ యువర్ సెల్ఫ్, ప్రొటెక్ట్ ద ఫ్యామిలీ, ప్రొటెక్ట్ యువర్ ఇన్లాస్, దే ఆర్ సెకండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్. మంచి పేరు, కీర్తి ఆ కుటుంబాన్ని తీసుకొని రావాలి, కానీ పేరు చెడగొట్టద్దు. వారి కుటుంబ ప్రతిష్టను అది చెడిపోవడానికి నువ్వు కారణం కాకూడదు. అలాగే అత్తలు కూడా ఇంటికి వచ్చిన బిడ్డ నీ బిడ్డగా భావించి నువ్వు ప్రేమను చూపెడితే నువ్వు అద్దంలో ముఖం చూసుకున్నట్టు ఉంటుంది అంతే. నువ్వు అందగత్తెవు అంటే నువ్వు అందంగానే కనబడతావు, నీ ముఖం వంకర ఉంటే వంకరనే కనబడుతుంది. అద్దం ఆల్వేస్ షోస్ ద ఫ్యాక్ట్. కాబట్టి వాక్యం అనే అద్దంలో చూసుకోవాలి, నీ గుండెలో ప్రేమ ఉందా. ఈ కొత్తగా వచ్చిన అమ్మాయి అన్నీ వదిలిపెట్టి నీ ఇంటికి వచ్చింది, నిన్ను నమ్మింది, నీ భర్తను నమ్మింది, నీ ఇంటి వారిని నమ్మింది, నీ కన్న కుమారుని అయితే భర్తగా స్వీకరించింది. అప్పుడు నువ్వు ఒక సొంత బిడ్డలాగా ఆమె ఒకవేళ తప్పు చేసినా క్షమించి ప్రార్థన చేసి ఆల్వేస్ వర్క్ ఫర్ యూనిటీ, ఆల్వేస్ వర్క్ ఫర్ యూనిటీ. ఇప్పుడు అట్టి కుటుంబాల్లో దేవుని ప్రసన్నత ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుడే ఉంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డోంట్ హ్యావ్ దట్ స్ట్రైవింగ్ స్పిరిట్, క్వారల్సమ్ స్పిరిట్. నేను పని పడతాను, దానికి ఇది చూపెడతాను, అది ఇది అంతా తప్పండి. తప్పు తప్పు తప్పు. ఎవ్రీథింగ్ షుడ్ బి అవుట్ ఆఫ్ లవ్. దెన్ యు ఆర్ ఎ విన్నర్ అండ్ యు ఆర్ నాట్ ఎ లూజర్. నువ్వు దేన్ని పోగొట్టుకోవు, అన్నీ పెట్టుకుంటావు, అన్నీ నీ దగ్గర ఉంటాయి, ఏది పోదు. నువ్వు విన్నర్ అయిపోతావు అన్నమాట. ప్రేమ అనేది అంత గొప్ప సూత్రం అది. అటు భర్త, ఇటు పిల్లలు, అటు కోడళ్ళు, అటు అల్లుళ్ళు, అటు మనమరాలు, ఏ పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమించగలుగుతున్నావు. దేవుని ప్రేమతో అన్నీ సహించగలుగుతున్నావు. అందుకే చివరిగా ఆ మాట నేను చదివి ముగిస్తాను. 1 కొరింథీలో ఉంది, మీకు మంచి సూచనలు ప్రేమ గురించి ఉన్న నిర్వచనం. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ప్రేమ అంటే అది మామూలు కాదు, అది దైవికమైనది. అది నీ సమస్యలన్నిటినీ పరిహరిస్తుంది. నీకు జవాబు వచ్చేది ప్రేమ ద్వారానే వస్తుంది. 1 కొరింథీ 13:4 నుండి నేను 2 వచనాలు చదువుతాను. ప్రేమ దీర్ఘకాలం సహించు, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనను. పలకండి ఆ మాట. అన్నిటికీ తాళుకుంటుందట దేవుని ప్రేమ. డివైన్ లవ్ ఇన్ యూ విల్ సఫర్ లాంగ్. ఇట్ అంటే అన్నిటిని తట్టుకుంటుంది, తాళుకుంటుంది, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చు. చూడండి, అత్తగా నీ ప్రవర్తన సరిలేదంటే ఆ కుమారునికి నెమ్మదే ఉండదు. ఆఫీస్ పోతే కూడా ఏదో ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇది అత్త, తల్లి ప్రెషరు, ఈ భార్య ప్రెషరు మధ్యలో శాండ్విచ్ అయిపోతాడు, నలిగిపోతాడు ఆ పురుషుడు. నీ కన్న కుమారునికి నెమ్మది లేదంటే అది నువ్వు కారకురాలు కాకూడదు. అంటే బ్యాలెన్స్ చేయాలి, ఎంత బ్యూటిఫుల్ బ్యాలెన్సింగ్ చేయాలి అంటే నీవు కోడల్ని ఆ విధంగా బిడ్డగా చూస్తూ ఆ కుమారుడికి ఇచ్చిన ఉపదేశం, వారి మధ్యలో జగడాలు రాకుండా వారు ప్రభు ప్రేమతో నింపబడి వారు కూడా దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉండాలంటే నీవు ఆ రోల్ ప్లే పర్ఫెక్ట్గా ప్లే చేయాలి. కోడలు కూడా ఎన్నో నేర్చుకోవాలి. అంటే ఇవన్నీ జరగాలంటే దేవుని జ్ఞానం చాలా అవసరం. అందుకే పైనుండి వచ్చే జ్ఞానం కావాలండి. పైనుండి వచ్చే జ్ఞానం గురించి ఎక్కడుంది చెప్పండి. చివరిగా క్వశ్చన్, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనంలో ఇలాగుంది, ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది గాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినే ఉండదు. ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానం దయ్యముల జ్ఞానం అంటే దేవుని జ్ఞానం కాదంటే. ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానం కాదు, నీకు దేవుని జ్ఞానం కావాలి, అది పైనుండి రావాలి. పైనుండి వచ్చే జ్ఞానం గురించి ఇక్కడ ఉంది. ఎందుకంటే మత్సరం, వివాదం ఎక్కడ ఉండనో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం ఉండదు. కొన్ని కుటుంబాలు జగడాలు చిలికి బాగా గాలి అయిపోయి ఆఖరికి హత్యల వరకు దారి తీస్తుంది. అలా చేయకూడదు ఎప్పుడు. దేవుని భయం మనకు ఉండాలి. 17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట
పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలంతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయు వారికి సమాధానమందు విత్తబడును. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేసి ముగిస్తాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామముకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. దేవుని వాక్యం విన్నాం, మా ప్రవర్తన సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటికీ మేము వారసులుగా ఉన్నాం. అన్నీ అనుభవించి మరి దేవుని వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తన ఉంటే తప్పకుండా అది శిక్ష కారణమైపోతుంది. కాబట్టి ఈ మాట విని దాని ప్రకారం నడుచుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మా మార్గం మీద వెలుగు ప్రకాశింపజేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప సమాధానం ప్రతి కుటుంబంలో దయచేయండి. మనస్పర్ధలు ఉంటే కొట్టివేయండి నాయనా. మరి చీటికి మాటికి అల్లకల్లోలము అల్లరి మరి సృష్టించే సాతాను బంధిస్తున్నాను ప్రభా. నువ్వు అల్లరికి కర్త కానే కావు, నువ్వు సమాధానానికి కర్తవు నాయనా. నీకు స్తోత్రం. ప్రతి కుటుంబంలో మరి కుటుంబ సభ్యులందరూ కూడా నీ ప్రేమను పొందుకోవాలి, నీ శక్తిని నీ జ్ఞానాన్ని వారికి దయచేయమని, ముఖ్యంగా అత్త కోడల మధ్యలో ఉన్న ప్రతి విధమైన విభేదాలను తొలగించి నీ పై నుండి వచ్చే జ్ఞానంతో వారిని నింపండి. ప్రభు ప్రేమతో వారి హృదయాలు నిండి తండ్రి క్రీస్తును వారి హృదయంలో ప్రతిష్ఠించుకొని క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని వారి హృదయంలో ఉంటే ఆ కుటుంబాలు ఎంతో చక్కగా నీ ఆశీస్సులతో ఆశీర్వాదంతో వర్ధిల్లుతుంది కనుక నీకు స్తోత్రం ప్రభువా. మరి చేతులెత్తి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఒకే ఇల్లు ఒకే హృదయం, దేవుని సంకల్పం, ప్రేమతోనే కట్టాలి ఇది వెనల మందిరం. అత్త అయినా కోడలైనా సిలువ నీడన చేరాలి, దేవుడిచ్చిన బంధమును గౌరవించి నిలపాలి. దేవుని మార్గములో సాగేటి ఓ ధన్య కుటుంబమా, కపటము లేని ప్రేమే కదా నీకు బలమైన పునాదిమా. తల్లి ప్రేమ ఎదగాలి, పిల్లల పెళ్లి బంధములో కొడుకు బాధ్యత చూపాలి. భార్యను ప్రేమించుటలో విడిచిపెట్టి హత్తుకొనుట వాక్యము మనకు నేర్పెగా. నయోమి లాంటి దీవెనలే ఈ ఇంటికి వెలుగవుగా. అత్త కోడళ్ళ బంధాన్ని అందముగా మార్చిన దేవుడే నీ ఇంట శాంతిని నింపి దీవెనలు కురిపించును.
ప్రేమతో క్షమను పంచుకుందాము. సాతాను తంత్రము గెలిచి దేవుని మహిమ పరుద్దాము. అత్తా కోడళ్ళ బంధాన్ని అందముగా మార్చిన దేవుడే నీ ఇంట శాంతిని నింపి దీవెనలు కురిపించునులే. ఆస్తిని కోల్పోయిన యోమి ఒంటరిగా మిగిలిన వేళలో కోడలిని వెళ్ళమన్నా రూతు వీడలేదు ఏ క్షణములో. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంది. అధికారములే నీ ప్రేమతో ఆ ఇల్లు దీవెననుంది. మెస్సియ వంశీయురాలిగా రూతు చరిత్రలో నిలిచింది. అత్తా కోడళ్ళ బంధాన్ని అందముగా మార్చిన దేవుడే నీ ఇంట శాంతిని నింపి దీవెనలు కురిపించునులే. ఆజ్ఞాపించే అత్తగా కాక ఆదరించే తల్లిగా మారాలి. నిందించే పెదవుల కన్నా దీవించే పెదవులే ఉండాలి. కోపముతో ఇల్లు కూల్చక కోడలు ఓర్పుతో కట్టాలి. పురుషుడు భార్యను ప్రేమిస్తూ తల్లిని గౌరవించాలి. ప్రార్థనతోనే ప్రతి ఇల్లు పరలోక నందనమవ్వాలి. అత్తా కోడళ్ళ బంధాన్ని అందముగా మార్చిన దేవుడే నీ ఇంట శాంతిని నింపి దీవెనలు కురిపించునులే. పంతాలు వీడితేనే దేవుని ఆశీర్వాదము దొరుకును. ప్రేమతో గీసిన గీతలే కుటుంబ క్షేమము పెంచును. సూర్యుడు అస్తమించక ముందే క్షమించి వేయాలి తప్పులను. అభిమానము కన్నా నిన్నగా కాపాడాలి బంధాలను. తరాలనన్నిటినీ కలిపేది దేవుని సంకల్పము ఒక్కటే. అత్తా కోడళ్ళ బంధాన్ని అందముగా మార్చిన దేవుడే నీ ఇంట శాంతిని నింపి దీవెనలు కురిపించునులే. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు,
జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ